హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నాను. ఏంది ఈరోజు కూడా మళ్ళీ వ్లాగ్ అన్నది రోడ్డు మీద నుంచి స్టార్ట్ చేశాడు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మండే. దిస్ ఈజ్ మండే. దిస్ ఈజ్ సో డివోషనల్ డే. గోయింగ్ టు ద టెంపుల్ వెళ్తున్నాను. మార్నింగ్ లేచాను కానీ నిద్ర పట్టలేదు. రాత్రి కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో. నిద్ర పట్టలేదు యాజ్ ఇఫ్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఎందుకంటే టైమింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట టెంపుల్కి. ఇక్కడ అది ఎప్పుడైపోద్ది అంటే మార్నింగ్ 10 to 1 దాకా ఉంటుంది. దాంతో మళ్ళీ 5 ఉంటుంది. నాకు ఈవినింగ్స్ వెళ్ళబుద్ధి కాదు, మళ్ళీ చాలా రేర్గా వెళ్తాను. సో అందుకనే మార్నింగ్ పూట వెళ్ళిపోదాం అనుకుంటున్నాను టెంపుల్కి. శివుడి దగ్గరికి వెళ్ళి మన మొరలన్నీ చెప్పుకోవాలి, బాధలు అన్నీ ఉంటాయి కదా అన్నీ చెప్పుకోవాలి. యాజ్ ఇఫ్ ఈరోజు థింగ్ ఏంటంటే మండే ఓన్లీ ఫర్ టెంపుల్ అనుకుంటున్నాను. బికాజ్ లైక్ ఈరోజు రెస్ట్ తీసేసుకొని రేపు షోల్డర్స్తో పాటు బైసెప్ ట్రైసెప్ రెండు ఉన్నాయి. సో బైసెప్ చేయాలంటే 24 hours అయితే నాకు బాడీకి రెస్ట్ కావాలి. యాజ్ ఇఫ్ లైక్ నా మజిల్కి రికవరీ అవ్వడానికి రెస్ట్ కావాలి. సో అందుకనే ఈరోజు రెస్ట్ డే. సో ఈరోజు ఏమేమి చేస్తానో అవన్నీ కూడా వ్లాగ్లో నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను. బికాస్ లైక్ ఐ వాంట్ టు కంటిన్యూ ద వ్లాగ్స్, బట్ సిచ్యువేషన్స్ అన్నాయి అలా లేవు. బీన్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, ఎందుకో తెలియదు. ఏమో కొన్ని రోజులు కష్టపడు అని చెప్పి దేవుడు చెప్పాడేమో. ఐ విల్ జస్ట్ ఫాలో వాట్ ఈజ్ గివెన్. సిచ్యువేషన్ని అలా ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెదర్ కూడా మార్నింగ్ ఎక్కువ మాట్లాడాల్సిన ఫ్లో ఎక్కువ అయిపోతుంది. సో వెదర్ రిపోర్ట్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే అయితే కుంభకోత గిట్టి వర్షం పడింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి బాగుంది కదా వెదర్. లైక్ ఇట్స్ బీన్ నార్మల్. సో ఇప్పుడు వెళ్ళి గుడికి వెళ్ళేసి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అండ్ ఫస్ట్ మీల్ కూడా అవ్వలేదు, అండ్ కాఫీ కూడా తాగలేదు. బ్రష్ చేసేసి బయలుదేరాను. టైమ్ ఈస్ అరౌండ్ 11:30. వావ్, వాళ్ళు చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి అసలు ఎలా ఉందో. చూసారా వెదర్ ఎట్లా ఉందో? సన్ రైజ్ ఎట్లా ఉందో చూసావా? పిచ్చి పీక్స్లో ఉంది కదా. పొద్దున్నే లేసే ఇదే బెనిఫిట్స్, కానీ మనం రాత్రి నిద్రపోలేం కదా, అదే బాధ. సో కదలరా, అటు ఇటు కదలకుండా మధ్య రోడ్లో ఆగుతాడు ఎరుపు గడిచి. సో ఇప్పుడు గుడికి వెళ్ళేసి అయ్యోర్ని దర్శనం చేసేసుకొని ఐల్ గెట్ బ్యాక్. తర్వాత ఏం చేస్తాను ఏంటి అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుందాం. బాయ్. काल अतिथाय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात्। ॐ कालकालाय विद्महे काल अतिथाय धीमहि तन्नो कालभैरवा प्रचोदयात्। హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా ప్రశాంతంగా ఉంది. లండన్లో ఎన్నో శివుడి టెంపుల్స్ ఉన్నాయి, కానీ నాకు తెలిసిన శివుడి టెంపుల్లో రెండు టెంపుల్స్. ఒకటి మేరీల్యాండ్లో ఉంది, ఒకటేమో హిల్ఫోర్డ్లో ఉంది. ఈ 2 టెంపుల్స్లోనే శివుడికి అభిషేకం చేయనిస్తారు. లైక్ ఫిజికల్గా లైక్ భక్తులు వెళ్ళి అభిషేకం చేస్తారు. సో ఇట్లా అభిషేకం చేస్తే లైక్ చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ప్రసాదానికి బనానా ఇచ్చారు. మన ఫస్ట్ మీల్లో వేసేసుకుందాం ఇది వెళ్ళి ఓట్స్లో. కానీ నిజం చెప్పాలంటే శివుడికి పాలతో చేసామా, నెయ్యితో చేసామా, పన్నీర్తో చేసామా, లేకపోతే షుగర్తో చేసామా అనేది ఏముండదు. చెంబుడు మంచినీళ్ళతో ఆయనకి అభిషేకం చేస్తే చాలు. ఉన్నవాళ్ళు ఎన్నెన్నో దాంతో చేసుకుంటారు, లేనోళ్ళు వాటర్తోనే చేస్తారు, లేకపోతే దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్ డూ.
ఆయన చెంబు నీళ్ళు పోసినా కానీ హీ విల్ రిప్లై అని అంటారు. సో ఐ హోప్ అన్నీ మంచిగా జరుగుతాయి. ఇప్పుడున్న వరల్డ్లో జరిగే ప్రతి వర్స్ట్ థింగ్కి సొల్యూషన్ ఆయన ఇస్తాడు. బికాస్ ఇప్పుడున్న ఇండియాలో సిచ్యువేషన్ చూస్తే ఐ రియల్లీ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ హిందూస్. ఎందుకు అలా చేస్తున్నారు, వై దే రియల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిందూస్ అని నాకు తెలీదు. బట్ షేమ్ ఆన్ దెమ్ యార్. ఒక హిందూని లిటరల్లీ అన్ని మతాలు ఒకటే రా అని చెప్తే, అన్ని దేవుళ్ళు ఒకళ్ళే రా, ఒకళ్ళే పాజిటివ్ ఎనర్జీ రా అని చెప్తే, దానికోసం వాడిని బట్టలు ఇప్పేసి చెట్టుకి కట్టేసి చంపేశారు. అంటే అది అంత మూర్ఖత్వం, అంటే అంత మూర్ఖత్వం. సారీ, తెలుగు రావట్లేదు. ఇట్స్ లైక్ ఏ షేమ్లెస్. మనుషులు ఎలా బతుకుతున్నారో అలా మనుషుల్ని చంపుకుంటా అని అర్థం కాదు. ఆల్రెడీ బార్డర్స్లో చాలామంది చచ్చిపోతున్నారు. చాలామంది అంటే చాలామంది చచ్చిపోతున్నారు. యాజ్ ఏ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ సన్ నాకు తెలుసు ఎంతమంది చచ్చిపోతున్నారో అండ్ ఎంతమందికి అసలు జస్టిస్ దొరకకుండా దే ఆర్ ఫైటింగ్ ఫర్ కంట్రీయో అర్థమవుతుంది. అక్కడ చస్తే దే విల్ బి ఏ వాల్యూ రా. మరి కంట్రీలో కూడా రిలీజియన్ ప్రకారంగా కొట్టుకొని చేస్తున్నారు ఎందురా బాబు మీరు? అమ్మ పని పాట లేని వాళ్ళందరూ కూర్చొని ఒక చోటు కూర్చుంటే ఇలాంటి వ్యవహారాలే చేస్తారు అనుకుంటా. ఏ పని చేసుకొని సంపాదించుకొని ఫ్యామిలీని మంచిగా చూసుకోక రిలీజియన్ అని చెప్పి తొక్క అని చెప్పి కొట్టుకొని చేస్తారేంట్రా? అర్థం కాదు జనాలకి. ఇట్లాంటి చిరాకే వస్తుంది లిటరల్లీ ఇలాంటి మాట్లాడాలంటే. బార్డర్లో ఆల్రెడీ కొట్టుకొని చస్తున్నారు దేశాల కోసం. మీకోసం సైనికులు చాలామంది చచ్చిపోతున్నారు. మీ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇండియా వాళ్ళు ఎంత, పాకిస్తాన్ వాళ్ళు దే బీన్ ఫైటింగ్ ఫర్ దేర్ కంట్రీస్. అది వేరు. అండ్ దిస్ ఈస్ హౌ ద రిలీజియన్ ఫైట్స్ ఆర్ దేర్. షేమ్ ఆన్ ద పీపుల్. లిటరలీ షేమ్ ఆన్ ద పీపుల్. మైండ్ చాలా డిస్టర్బ్ అనిపించింది. సడన్గా ఎందుకు ఈ టాపిక్ వచ్చానో నాకు తెలీదు. ఎందుకంటే గత వారం మొత్తం 4-5 రోజుల నుంచి సేమ్ టాపిక్, హాట్ టాపిక్ నడుస్తుంది. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ దట్ దే నీడ్ టు గివ్ అన్ అపాలజీ. తెలీదు మనుషులకి. ఇండియా చూపించింది మోడీ సర్కార్ కిస్కో नहीं छोड़ेगा, दिखाएगा, सबको दिखाएगा. आएगा एक दिन, आएगा एक दिन नहीं यार, ऐसे लगाने से हो जाएगा कंट्री का काम. पर सच में बोल रहा हूँ ना, we are so polite country, we don't want to go for any wars. ये बाजू అటు ఇటు పక్కన వాళ్ళు ఉంటారు చూసావా, పైన వాళ్ళు కింద వాళ్ళు పక్కన వాళ్ళు గొడవలు క్రియేట్ చేసి వార్ కావాలన్నారు. వార్ కానీ వన్స్ డిక్లేర్ చేస్తే వార్ వన్ సైడ్ అయిపోయేది ఇండియాది. సో బెటర్ ప్లీజ్ అండర్స్టాండ్ గైస్. ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్. ప్లీజ్ సపోర్ట్ ఈచ్ హ్యుమానిటీని గుర్తించండి. హ్యుమానిటీని గుర్తించి మనుషుల్లా బతకండి. ఐ ఓన్లీ సజెస్ట్ దట్.